హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మా కొలీగ్ ఒక ఆయన అడ్వకేట్ నూతన గృహప్రవేశం చేస్తున్నారండి. వాళ్ళకి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అది భోజనానికి పిలిచారు, వచ్చాము. మీకు వాళ్ళ ఇల్లు గృహప్రవేశం నూతన హోమ్ టూర్ చేస్తున్నాము. చూడండి ఒకసారి. దేవదానం గారు ఎక్కడున్నారు? చూడండి పాపని, వాళ్ళ పాపవేగా, వాళ్ళ పాప అండి. తను అడ్వకేట్, వాళ్ళ ఫాదర్ ఆయన నాకు కొలీగ్, వాళ్ళ పాప. హాయ్ చెప్పరా. అది చూపిస్తాను మీకు. ఇది నూజివేడు పట్టడం అండి. ఇది మున్సిపాలిటీ. దీన్ని అమ్మవారి తోట అంటారంట. ఇండివిజువల్ హౌస్ ఇది. 150 స్క్వేర్ యార్డ్స్ అంట ఇది. ఇదిగోండి ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ చూపిస్తాను లోపల మీకు. వాళ్ళ మిస్సెస్, వాళ్ళ దేవదానం మా కొలిగి వాళ్ళ మిస్సెస్. హాయ్ చెప్పండి మేడం. ఇది ఎంట్రన్స్ అనమాట. బాగుంది ఇల్లు, చాలా బాగుంది. ఇక్కడ ఒక కబ్బోర్డ్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది ఒక కబ్బోర్డు. హాలు, ఇదంతా హాలే, పెద్ద హాల్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే అండి కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ళే కొనుక్కోవటం మంచిది. ఇది ఒక కబ్బోర్డు. ఇది బెడ్రూమ్ అనుకుంటా. ఇది ఒక బెడ్రూమ్. ఇదిగండి అన్ని కబ్బోర్డు కూడా కట్టే వీళ్ళకి ఇచ్చారు. ఇది చూడండి, కబ్బోర్డు కట్టే ఇచ్చారు వీళ్ళు. చిన్నదే బెడ్రూమ్ ఇది. మరి 4-6 అనుకుంటే. ఇది సీలింగ్, అదిగోండి సీలింగ్ చేశారు, సీలింగ్ చేసి ఇచ్చారు. ఓకే అండి. ఇండివిజువల్ హౌస్ హాయ్ అండి. అపార్ట్మెంట్ అంటే కిందది మంద కాదు, పైది మంద కాదు. ఇదండి, ఇది కిచెన్ అండి. కిచెన్ అయితే పెద్ద, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చిన్నగా పెడుతున్నారు. ఒకళ్ళిద్దరు ఉండడానికి సరిపోతున్నాయి. కానీ వాళ్ళ కిచెన్ పెద్దగానే ఇచ్చారు. అది చూడండి, చాలా పెద్దగానే ఇచ్చారు. పాలు పొంగిచ్చినట్టున్నారు, పాలు పొంగిచ్చారు. వీళ్ళు 2 సంప్రదాయాలండి. వాళ్ళ హస్బెండ్ ఏమో క్రిస్టియన్, ఆమెమో హిందూ పూజలు చేస్తారు. అయినా సరే చక్కగా ఇద్దరు సామరస్యంగానే ఎవరో డిస్టర్బ్ చేసుకోకుండా చేసుకుంటారు. తప్పేముంది కదా. ఇది కిచెన్ అండి. ఈ కిచెన్లో నుంచి ఇదిగోండి చిన్న సందు. ఇది మరి కట్టి 4-5 ఏళ్ళు అవుతుందేమో. మరి 4-5 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు అవుతుందో తెలియదు. ఓకే. అయితే ఇప్పుడు ఇల్లు కట్టాలంటేనండి ఇక్కడ బోర్డు అంతా రేట్లు, స్థలాలే బోర్డు అంతా ఉన్నాయి. మళ్ళీ ఇది తీసుకున్నా మనం ఇల్లు కట్టించాలంటే టాపీ వాళ్ళతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. ఎన్ని ఇబ్బందులు పెడతారంటే అన్ని ఇబ్బందులు పెడతారు. సో అందుకని కట్టిన ఇల్లు కొనుక్కోవటమే చాలా ఉత్తమమైన పని. కాకపోతే ఏంటంటే వాస్తు అంటారా, వాస్తు అనేది నథింగ్ అండి. ఏదైనా ఫెసిలిటీని బట్టే వాస్తు పెడతారు. ఆ కిటికీకి ఎదురుగా ఈ కిటికీ, ఆ గుమ్మానికి ఎదురుగా ఈ గుమ్మం అనేది పెడతారు. సో ఎవరైనా వాస్తు చూసే కట్టుకుంటారు కాబట్టి. అదిగోండి సీలింగ్, ఎవరైనా వాస్తు చూసి కట్టుకుంటారు కాబట్టి వాస్తుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. దీనికి బెడ్రూమ్ అండి. దీనికి బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. హాయ్ చెప్పండి రా పాప. హాయ్ చెప్పమ్మా. మీ పేరేంటి? వాళ్ళ బంధువులు అండి వీళ్ళు. మీరు బంధువులు కదా? వాళ్ళ బంధువులు వీళ్ళు. మేడం యూట్యూబ్ హోమ్ టూర్ చేస్తున్నాను. హాయ్ చెప్పండి. ఎక్కడి నుండి అండి మీరు? మైలవరమా? ఓకే. ఓ దేవదానం గారు మైలవరం వాస్తవీలే కదా. అదే వాళ్ళ అత్తగారు అక్కడే కదా. హాయ్ రా. హాయ్ అమ్మా. మీరు కూడా మైలవరమేనా? మీరు కూడా వెళ్ళిపోతున్నారా? ఫోన్ వచ్చిందా? అదే డాక్ని తీసుకొచ్చారండి. మైలవరం నుంచి డాక్ని తీసుకొచ్చారా? విజయవాడ. ఇదండి, ఇక్కడ నుంచి ఇంకా పైకి మెట్లు ఉంటాయి. పైన ఇంకేమీ లేదు. ఇది గ్రౌండ్ ఫ్లోరే, ఒకటే ఫ్లోరు. ఈ పైన మెట్లు ఉన్నాయి.
చాలా బాగుందండి, చక్కగా ఉంది. అదే నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్ హౌస్లు స్ట్రాంగ్గా ఉంటే దీనికి ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఇది బయట ఇదన్నమాట, ఇలా కవర్ అవుతుంది. ఆ వాస్తు అనేది అదే పేరున వాస్తు ఏమి ఉండదండి. వాస్తు అనేది ఫెసిలిటీ కోసం తీసి పెట్టుకునేదే తప్ప పేరుకి వాస్తు ఏమి ఉండదు. ఎవరైనా వాస్తు చూసి కట్టుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం.